కూడా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మీ పక్కన వారికి ప్రైజ్ లార్డ్ చెప్తారా? హలో బ్రదర్, బాగున్నావా? అడగండి అడగండి. టిఫిన్ చేసావా బ్రదర్? అడగండి. ఏదైనా ఒక వాగ్దానం మీకు దేవుడు జ్ఞాపకం చేసిన మాట విడుదల చేయండి. మనందరికీ గవర్నమెంట్ వాగ్దానం అవుతుందిగా, ఏంటది? దేవుడు నిన్ను దీవిస్తుందిగా. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. సియోనులో నుండి యెహోవా మిమ్మల్ని ఈ దినం ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మంచి త్వరగా దేవుని మాటను జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యం నుండి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఈరోజు విస్తారంగా మాట్లాడడానికి సమయం లేదు కనుక ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే నేను వాక్యాన్ని అందించిన తర్వాత మిగతా కార్యక్రమం పెడదాం. వచ్చే వారం మిగతా విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదవండి. ఎఫెసీ, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటేది. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవ ఉగ్రతకు పాత్రులమై ఉంటిమి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి 7 నడకల గురించి మాట్లాడాడు. ఎన్ని నడకలు? 7 నడకల గురించి అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి 7 నడకల గురించి రాయడం జరిగింది. అందులో కొన్ని మాత్రమే ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. జాగ్రత్తగా దేవుని మాటలు మీరు వింటే మీకు చాలా అర్థమవుతుంది అన్నమాట. అవునా కాదండి? మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నానా, లేకపోతే ఏమన్నా అర్థం కాని కొత్త భాషలు ఏమన్నా చెప్తున్నానా? అందరికి అర్థమవుతుందా? అర్థమవుతున్న స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన వారు గమనించండి, రక్షింపబడిన మనం అందరం కూడా దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, రక్షించబడిన తర్వాత మనందరం కూడా పాత జీవితంలో ఉన్న చెడు అంతటిని కూడా మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారిని నీ సొంత రక్షకునిగా నీవు అంగీకరించిన తర్వాత ఆయనను నువ్వు ధరించుకున్నావు. ఆయన నువ్వు ధరించుకున్నావంటే నీలో ఏముండాలి? చెప్పండి. పరిశుద్ధత ఉండాలి. ఆయన ఎలాగైతే ఈ భూమి మీద జీవించాడో, ఆయన ఏ విధంగా అయితే మాదిరిని చూపించి నడిచాడో, ఆయన ఏ విధంగా అయితే తన జీవితాన్ని అనేకులకు మాదిరికరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, ప్రయోజనకరంగా మరి చూడండి, ఒక సమర్పణతో, ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో దేవుడు తన జీవితాన్ని ప్రారంభించి ఈ లోకములో మనుషులందరికీ కూడా ఆయన ఏం చూపించాడు? నూతనత్వాన్ని చూపించాడు. ఒక మారిన మనిషిలో ఉన్న గుణ లక్షణాలు ఏ విధంగా ఉంటాయో, ఒక మారిన మనిషి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో, ఒక మారిన మనిషి మాట తీరు ఏ విధంగా ఉంటుందో, ఒక మారిన మనిషి యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉంటుందో, దానంతటిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ చూపించాడా లేదా అండి? ఆయన మానవుడిగా ఈ లోకంలో 100% మానవుడిగా ఈ లోకంలో ఆయన అంతా కూడా మాదిరిని చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు రక్షింపబడిన తర్వాత మళ్ళీ అదే చెడు మార్గంలో నువ్వు నడిచేవనుకో, అదే అపవిత్రమైన విధానంలో నువ్వు ఉన్నావనుకో, అదే మోసకరమైన జీవితాన్ని నువ్వు కొనసాగించావనుకో, నువ్వు నిజంగా యేసు ప్రభువును ధరించుకున్నట్టేనా? వ్యాసం అయితే మారిందంతే. ఈరోజు చాలా మంది ఏమి చెప్తున్నారంటే, మేము యేసు ప్రభువును నమ్ముకున్నాం కానీ యేసు ప్రభువుతో మాకు ఎటువంటి సంబంధము లేదనుకుంటున్నారు. అలా ఎలా?
యేసు ప్రభు అయితే కావాలి, కానీ యేసు ప్రభుతో సంబంధం లేకపోతే నువ్వు క్రైస్తవుడు కానీ కాదు. యేసు ప్రభుని ధరించుకున్నావంటే నీలో ఏం రావాలంటే నూతనమైన స్వభావం నీలోకి రావాలి. ప్రతి అడుగు కూడా నువ్వు నూతనంగా వేయాలి. నీవు నడుస్తున్న ప్రతి మార్గంలో ప్రతిరోజు నీకు ఎదురవుతున్న ప్రతి విధమైన సాతాను శోధనన్నిటి విషయంలో నువ్వు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే స్థిరమైన వ్యక్తులుగా ప్రభువులో నువ్వు నిలబడాలి. ఒక వ్యక్తి స్థిరంగా ప్రభువులో నడవాలంటే ఏం కావాలి చెప్పండి? ఒక వ్యక్తి ప్రభువులో స్థిరంగా నడవాలంటే, అతడు మంచి మార్గంలో అడుగులు వేయాలంటే తనకి ఏం కావాలి? ఏం కావాలంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా మానవ ఆలోచనతో నువ్వు నడిపించబడాలని అనుకుంటే నువ్వు ఎప్పుడు కూడా గమ్యానికి. ఈ రోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడిని ఎప్పుడో పక్కన పెట్టేశారు. ఇంకా ఆయన ఎందుకు వస్తాడు? ఇంకా మనలోనికి వస్తాడా? 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 రాడాయన. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రావాలంటే పరిశుద్ధాత్మ దేవునికి నీ హృదయము, నీ శరీరము, నీ ఆలోచన తగిన విధంగా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రావాలంటే మన యొక్క నడవడిక అంతా కూడా ఆయనకి ఇష్టమైన రీతిలో ఉండాలి. ఆయన ఇష్టమైన విధానంలో మనం మార్చబడ్డప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. అప్పుడు మనము స్థిరమైన విధానంలో అడుగులు వేయగలము. దేవునికి స్తోత్రం కలుగును. ఆ విషయాలే అపోస్తలుడైన పౌలు సంఘానికి 7 రకాల విధానాల ద్వారా సంఘానికి బోధిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరించక మునుపు మనం ఎలా ఉండేవాళ్ళమంట? విరోధముగా. ఏమంటున్నాడు? మీ అపరాధము చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా ఏం చేశాడు? ఏం చేశాడండి? బ్రతికించాడు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. మొట్టమొదటి మన జీవితం ఎలాంటి జీవితం అంట? చచ్చిన స్థితి. చచ్చిన వాడిని ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారా? చచ్చిన స్థితిలో ఉన్న మానవుని జీవితానికి నూతనమైన వెలుగును నింపడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడండి. తిమోతి రాసిన 1 తిమోతి 5వ అధ్యాయం 6వ వచనం కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తే, 1 తిమోతి 5వ అధ్యాయం 6వ వచనం, సుఖభోగములయందు చచ్చిన దైవుడును సుఖభోగములయందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండినను అది ఎలాంటిదంట? చచ్చిన స్థితి. ఈ రోజు చాలా మంది దేనినండి సుఖభోగములయందు మనస్సు నిలుపుతున్నారు, కానీ పరిశుద్ధాత్మ చేత నడిపించబడడానికి చాలా మంది ఏం చేయలేదు, ఇష్టపడడం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మన నడవడిక వేరండి, మన ప్రవర్తన వేరుగా ఉంటది, మన మాట తీరు వేరుగా ఉంటది, మన జీవితమే వేరుగా ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనిషి దేని మీద మరి కట్టబడుతున్నాడంటే సుఖభోగాలు, లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన కోరికలు, శరీర ఇచ్చలను నెరవేర్చుకోవడానికి మనిషి ఏం చేస్తున్నాడంటే ప్రతి దినము బ్రతుకుతున్నాడు. అదే బ్రతుకునుకుంటున్నాడు, అందులోనే ఆనందం ఉందనుకుంటున్నాడు, అదే జీవితం అనుకుని ఏం చేస్తున్నాడంటే పరిగెడుతున్నాడు. కానీ ఆ పరుగు ఎక్కడ తీసుకెళ్తుందంటే చచ్చిన స్థితిలోనికి తీసుకువెళ్తుందనే సంగతి తెలుసుకోలేకపోతున్నాడు మానవుడు. మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదివితే, కొలస్సీ 2వ అధ్యాయం 13వ వచనం, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుంట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా
మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునికి మానవునికి మధ్యలో ఒకటి అడ్డుగా ఉంది. అదేంటి? పాపం. ఈ పాపము దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడతా ఉందన్నమాట. ఎంతగా దేవునిలో ఎదుగుదామన్నా, ఎంతగా దేవునితో నడుద్దామన్నా, ఎంతగా దేవునిలో స్థిరంగా ఉందామన్నా, మానవుని శరీరంలో ప్రవేశించిన ఈ పాపం ఏం చేస్తుందంటే దేవుని చేరుకోనకుండా అది అడ్డుపడతా ఉంది. తండ్రి అయిన దేవుని దగ్గరికి, ఈ పరిశుద్ధ స్థలంలోనికి, పరిశుద్ధ స్థలంలో ఉంచిన ఆ యొక్క ప్రత్యక్షపు గుడారములో ఉంచబడిన ఆ మందస్థం దగ్గరికి, ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి మానవుడు ప్రవేశించనివ్వకుండా ఆ పాపం ఏం చేస్తుందంటే మానవుని హృదయాన్ని కప్పివేసి ఉంచిందన్నమాట. ఆ మానవుని హృదయంలో పాపం అనే వ్రాతను ఎవరు తుడిచివేశారండి? కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరి శిలువలో ఆ మేకుల మీద ఆ పాపపు యొక్క చేతి ద్వారా రాయబడిన ఆ రాతంతా కూడా, ఆ పత్రం అంతటిని కూడా ఏం చేశాడు? ఆయన కొట్టివేసి ఈరోజు జయోత్సవముతో నీవు ఊరేగించబడాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎప్పుడు మన జీవితంలో ప్రారంభించబడదంటే, ఇదిగో మన అపరాధములన్నింటినీ కూడా విడిచిపెట్టినప్పుడు, మన పాపములన్నీ కూడా విడిచిపెట్టినప్పుడు, మన అవిధేయతంతా కూడా విడిచిపెట్టినప్పుడు మనము జయోత్సవముతో ఊరేగించబడగలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ స్వభావ సిద్ధముగా మనలోనికి ప్రవేశించిన ఈ పాపం పోవాలంటే ఎలా సాధ్యమవుతుంది అని అంటే, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదివితే అక్కడ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. 2:5 చదివేది. కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మన క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత దేవునికి స్తోత్రం కలుగును గాక. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు అని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయిన మానవుడిని బ్రతికించింది ఏంటండి? కృప. కృప ఎలాంటిది తెలుసా? అర్హత లేని మానవునికి అర్హతను అనుగ్రహించి దేవుని కృపను పొందుకోవడానికి మీరు ఏమి పెద్ద పెద్ద బండరాళ్ళు పోయాల్సిన అవసరం లేదు. అసలు యేసుక్రీస్తు ప్రేమానికి అర్థమైతే చాలు. గొడవలు ఉండవు, ఏముండవు, సమాధానం అసమాధానం ఉండదు, అల్లరి ఉండదు, ఏమి కూడా. యేసుక్రీస్తు ప్రేమ నీకు అర్థమైతే నీవు నీ జీవితాన్ని ఏం చేసుకుంటావు? మార్చేసుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును. రక్షింపబడిన మన జీవితాలు ఈ ఉదయకాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తాడు. సంపూర్ణముగా ఒక నూతన నడక నీ జీవితంలో ప్రారంభించబడాలంటే దేవుని కృపను ప్రతిరోజు కూడా నువ్వేం చేయాలి? అడగాలి, పొందుకోవాలి. ఎలా ఆ కృపను మనం పొందుకోగలం అని అంటే మొట్టమొదటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు 2వ అధ్యాయము 10వ వచనంలో. చదవండి. మరియు వాటి యందు మనము నడుచు కొనవలనని దేవుడు ముందుగా స్థిరపరిచిన సక్రియ చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నువ్వు నీ పుట్టుక ఏంటి? నువ్వు ఎలా సృష్టించబడ్డావు? తల్లి గర్భంలో ఎలాగ నువ్వు ఉద్భవింపగలిగావు అని అంటే ఎలాగండి? ఆయన చేతి పని అయి ఉన్నాము మనము. ఆయన స్వహస్తాల చేత ఇదిగో ఒక మట్టిని ముద్దగా చేసి దాన్ని ఏం చేశాడంటే ఆ నాసికారంధ్రములో ఆయన బోధగా నరుడు జీవ ఆత్మ
కానీ ఈరోజు మనిషి ఏమనుకుంటున్నాడు? నా సొంత తెలివితేటల చేత ఇదిగో ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని కూడా, ప్రతి వస్తువు నా జ్ఞానం చేత నేను సృష్టించుకున్నాను అనుకుంటున్నాడు. ప్రతి వస్తువు కూడా నిర్మాణకుడు నేనే అని మనిషి తన సొంత తెలివితేటల చేత ఏమవుతున్నాడంటే గర్వాంధుడై జీవిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రోజు నువ్వు యేసుక్రీస్తును ధరించుకున్నావు అనడానికి గుర్తు ఏంటంటే, సమాజములో సక్రియలను చేసేవాడుగా ఉండాలి. హల్లెలూయా. సక్రియలు లేకుండా మనం సమాజంలో క్రీస్తును మనం చూపించలేము. విశ్వాసులుగా మనం పిలువబడాలంటే మనలో ఏముండాలండి? సక్రియలు ఉండాలి. మీకా గ్రంథం అంటాడు 6వ అధ్యాయం 8వ వచనంలో, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియబడినది, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అని. ఈ విషయాన్ని మనిషి ఏం చేస్తున్నాడు? మర్చిపోతా ఉన్నాడు. పెద్ద పెద్దలు దేవుడు ఏం అడగట్లేదండి. పెద్ద పెద్ద కానుకలు దేవుడు అడగడం లేదు. సింపుల్, చాలా సింపుల్ విషయాన్ని దేవుడు అడుగుతున్నాడు. ఏంటది? ఇదిగో, న్యాయముగా నువ్వు నడుచుకో, కనికరము కలిగి ఉండు, ప్రేమించు, దీన మనసు. ఇది చేయడానికి మనిషి ఏమైపోతాడంటే తనా మొదలైపోతా ఉంటాడు. సరేండి, ఈ కనికరం కలిగిన మనస్సును చూపించలేకపోతున్నాడు ఈరోజు చాలా మంది. మరి ఎలాగ యేసుక్రీస్తును అన్యులు అంగీకరిస్తారు? నీవు విశ్వాసులుగా పిలువబడాలంటే ఈ కనికరం కలిగిన మనస్సు నీలో ఉండాలి. ఎలాంటి వ్యక్తులైనా అసలు దేవునికి కావాల్సింది ఎవరండి? ఎవరు? పెద్ద పెద్ద చదవరులా, పెద్ద పెద్ద అందగతులు అందగాడులా, పెద్ద పెద్ద విద్యావంతుల ధనవంతుల కాదు కదా. అసలు ఆయన కోరుకున్నది ఎవరంటే విద్య లేని పామరులని, ఏ జ్ఞానం లేని వ్యక్తులుగా ఉన్న మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. ఎందుకంటే మనుషుడు తన భావోద్రేకాల మీద నడిపించబడతా ఉంటాడు ఎప్పుడు కూడా. ఆ భావోద్రేకాలన్నింటినీ కూడా విడిపించగలిగిన శక్తి ఎవరికి ఉందంటే దేవునికి మాత్రమే. అసలు నన్ను అడిగితే ఈ భూమి మీద ఏ మానవుడు కూడా 100% పర్ఫెక్ట్ ఎవరు కాదు. ప్రతి ఒక్కరిలో ఏదో బలహీనతలు ఉంటాయి, ఏదో సమస్యలు వారిని వెంటాడుతూ ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరిని కూడా నువ్వు ఏ మనసుతో చూడాలంటే కనికరం కలిగిన మనసు నీకు ఉండాలి. కనికరించాలి. నువ్వు కనికరించకపోతే వాడు దూరం అయిపోతాడు కదా దేవునికి. ఇంకేముండాలి తెలుసా? ప్రేమ అనేది నీలో ఉండాలి. దీన మనసు, ఇది దేవుని ఎదుట సరైన ప్రవర్తన చూపిస్తుంది. ఈ 3 అనుభవాలు లేకపోతే వేస్ట్. మనం క్రైస్తవులుగా ఈ లోకంలో బ్రతకడం అవసరం. ఇంతే కదా అని చెప్పి దేవుడు చాలా సింపుల్ గా నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. సక్రియలు మనలో ఉండాలి. సక్రియలు మనలో ఉండాలి. మనకు సక్రియ చేయడం అనేది దేవుని చిత్తం అండి, దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అయితే ఈ సందర్భంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. సక్రియల ద్వారా రక్షణ అనేది రాదు, గుర్తుపెట్టుకోండి. సక్రియ చేస్తే రక్షణ వచ్చేస్తుందని ఎప్పుడు కూడా నువ్వు అనుకోవాకు. నిత్య జీవం అనేది రాదు. రక్షణ అనేది ఎలా వస్తుంది? నీ పాపము ఒప్పింపబడినప్పుడే. నీవు పశ్చాత్తాపముతో దేవుని దగ్గర నీవు నీ పాపాలన్నీ కూడా విడిచిపెట్టి ఆయన సన్నిధిలో బాప్తిస్మము పొందుకున్నప్పుడు రక్షణ అనేది నీకు వస్తుంది. అయితే విశ్వాసముగా నీవు సక్రియలు తప్పకుండా చేయాలి. తీర్పు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం అంటాడు, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సక్రియంగా ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన చుట్టూగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకునేను. దేవునికి స్తోత్రం కలుగుతాయి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. అపోస్తలుల కార్యక్రమంలో చదవాల్సిన అవసరం లేదు, కానీ 9వ అధ్యాయం 36 నుండి 41వ వచనంలో ఒక వ్యక్తి మనకు కనబడతా ఉంటుంది. ఆమె ఎవరు? తబిత. ఎవరంటే తబిత. ఆమెకున్న గొప్ప అలవాటు ఏంటంటే ఒక గొప్ప తలాంతు ఆమెలో కలిగి ఉంది.
ఆ తలాంతు ఏంటంటే, ఇదిగో అనేక మంది విధవరాండ్లను, అనేక మంది దిక్కులేని వాళ్ళను, అనగారిన జీవితాన్ని జీవిస్తున్న వారిని, ఏ తోడు ఏ సహాయం లేని వారికి ఏం చేసిందంటే, ఆమె దగ్గర ఒక తలాంతు ఉంది. ఏ తలాంతు అనేది? మిషన్ కుట్టుకోవడం, కుట్టు మిషన్ పని. ఈ కుట్టు మిషన్ పని ద్వారా ఏం చేస్తా ఉంటుందంటే, ఆ విధవరాండ్లకి బట్టలు కుట్టి వాళ్ళ అవసరాలను తీరుస్తూ ఉండేది అన్నమాట. ఇదేంటిది? సక్రియ. ఇదేంటండి? దేవుని ప్రేమ ఎలా బయలుపరచబడగలదంటే, ఇదిగో ఇటువంటి మరి దేవుని సన్నిధిలో ఆమె ఎలాంటి జీవితాన్ని కలిగి ఉందంటే, ధర్మ కార్యములు చేయొచ్చు, బహు ధర్మ కార్యములు చేయొచ్చు. సహాయంలో ఉన్న వారికి సహాయం చేసే వ్యక్తిగా తన దగ్గర ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తుందంటే 10 మందికి పంచి పెడతా ఉందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును. కలకత్తా పట్టణంలో మదర్ తెరీసా అనే ఒక గొప్ప విశ్వాస వీరురాలు మనకు అందరికీ తెలుసు. ఆమె ఎప్పుడు కూడా పెద్ద పెద్ద చర్చిలను వేదికగా పెట్టుకోలేదండి. చాలా మంది ఏదైనా ఒక పని చేయాలంటే, ఇదిగో అక్కడ ఎంతమంది గ్యాదర్ అవుతారు, ఎన్ని వేల మంది వస్తారు, చేసేది చిన్న పనే. కానీ అక్కడ ఏం కోరుకుంటాడంటే పబ్లిసిటీ కోరుకుంటా ఉంటాడు. ఎంత ఎక్కువ మంది గ్యాదర్ అయితే అంత పబ్లిసిటీ నాకు వస్తుంది, అంత పేరు వచ్చేస్తుంది నాకు అని ఈరోజు చాలా మంది మనుషులు ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఈ మదర్ తెరీసా గారి ప్రియమైన వాళ్ళారా, ఆమె చేసే ప్రతి పని కూడా పెద్ద పెద్ద వేదికల మీద ఆమె చేయడం లేదు. కానీ రోడ్డు పక్కన ఫుట్పాత్ను ఆమె ఎన్నుకొని, ఆ రోడ్డు మీద కుష్టు రోగులు, ఆ రోడ్డు మీద మరి ముసలి వాళ్ళు, అనాథులు, ఇటువంటి వారందరూ కూడా ఏం చేస్తుందంటే, వారి ఎడల దేవుని ప్రేమను కుమ్మరిస్తూ, వారికి దేవుని చేత ఆశీర్వదింపబడిన తన యొక్క ధనములో నుండి వారికి కావలసినవన్నీ కూడా మందులను ఏర్పాటు చేసి, వారి గాయాలన్నీ కూడా శుభ్రంగా కడుగుతూ, వారికి కట్లు కట్టి వారికి కడుపు నిండా ఏం చేస్తుందామే? ఆహారాన్ని పెడతాం. ఈరోజు దేవుడు నిన్ను ఒక విషయాన్ని అడుగుతూ ఉంటామని ఏంటంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత నీ జీవన శైలిని నువ్వేం చేయకూడదు? అభివృద్ధి చేసుకోవడానికే ఎప్పుడు కూడా తహతహలాడకూడదు. నువ్వు జీవన శైలి అంటే నీ కుటుంబం, నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య, ఇది కాదు. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే తమ సొంత కార్యములందు మనసు పెట్టుకుంటా ఉంటారు, కానీ దేవుని కార్యముల విషయంలో ఎవరు కూడా ఆసక్తిని చూపించరు. మరి ఎలాగో అన్యుడు దేవుని దగ్గరికి రాగలడు? ఈ రోజు ఏదో ఒక రకంగా కొత్త గొప్ప దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. దేవుడు నీకు ఒక ఉన్నతమైన స్థితిని ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? అవసరతలో ఉన్న వారికి, సహాయం కొరకు ఎదురు చూస్తున్న వారికి నువ్వేం చేయాలి? నీవు అభివృద్ధి పొందిన కొలది దానిలో నుండి దేవునికి నువ్వేం చేయాలి? ఇతరులకు సహాయపడే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆ మనస్సు నీకు ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇంకా ఉన్నతమైన మార్గాలు నీ వరకు దేవుడు తెలుస్తాడు. కొంతమంది చూడండి, సహాయం చేస్తారు పక్క వాళ్ళకు కూడా చెప్పు, కానీ కొంతమంది రూపాయే సహాయం చేస్తారు, కానీ పెద్దగా చెప్పుకుంటా ఉంటారు. అంటే మాటికి దాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ఎప్పుడు కూడా మనలో ఉండకూడదు. ఒక విశ్వాసిగా నువ్వు దేవుని చేత నడిపించబడుతున్నప్పుడు ఈ సక్రియల ద్వారా నువ్వు నూతన ఆత్మను సంపాదించుకోగలవు. ఏంటి? ఒకటి కనికరం కలిగిన మనస్సు, రెండోది ప్రేమ, మూడవది దీన మనస్సు. ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా నువ్వు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ఒదిగే ఉండాలి. అన్నీ ఉన్న ఆకంట అణిగి మనకు ఉంటుందంట. ఏమీ లేని ఆకు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటుంది? అది ఎంతో కాలం ఉండదండి. అలా ఉందా? మన జీవితంలో దేవుడు మన ఆశీర్వదించినప్పుడు అది అందరికీ చూపించుకోవాల్సిన అవసరం లేదు, కానీ దేవునికి మహిమ కలిగేటట్టుగా. ఇదిగో ఈ తబిత, ఆ మదర్ తెరీసా ఎలాగైతే దీనులను, అనగారిన వారిని, దిక్కులేని వారిని, విధవరాండ్లను ఎలాగైతే హక్కున చేర్చుకొని దేవుని ప్రేమను చూపించారో ఆ ప్రేమ తత్వాన్ని నువ్వు ఇతరులకు ఏం చేయాలి? చూపించాలి. రెండవది ఏంటంటే వ్యక్తిగత నడక. ఎఫెసీ గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదివితే, కాబట్టి మీరు
సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు చదవండి. శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపులకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నడక కూడా ఎవరు నేర్పిస్తున్నారంటే పౌలు భక్తుడు నేర్పిస్తున్నాడు. వ్యక్తిగత నడక నీకు అవసరం. సమాజంలోను సంఘంలోను మన నడక ప్రతిరోజు కూడా ఎలా ఉండాలంటే నూతనమైన విధానంలో ఉండాలి. ఎలా అంటున్నాడండి? ఈ చదువుకున్న వాక్యంలో 7 విషయాలు పొందుపరిచాడు. ఒకటేంటి? సమాధానము. సమాధానం లేకుండా నువ్వు పనులు ఎప్పుడు కూడా చెయ్యి. దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు, నీవు దేవునికి నైవేద్యము సమర్పిస్తున్నప్పుడు, ఎవరితోనైనా నీకు ఏదైనా విరోధం ఉన్నట్లయితే నీ అర్పణను పక్కన పెట్టి మొదటిగా ఆ వ్యక్తితో సమాధాన పడిన తర్వాతనే నీవు నీ అర్పణను ఏం చేయమన్నాడు దేవుడు? అర్పించమన్నాడు. సమాధానం లేకుండా నువ్వు దేవుని సన్నిధిలో ఎంతగా నువ్వు నడవాలని ప్రయత్నం చేసినా వ్యక్తిగతంగా నువ్వు దేవుల్లో నిలబడమే. ఇంట్లో ఏమో భార్య భర్తకి డిష్యం, ఒకరికంటే ఒకరికి సమాధానం ఉండదు, మాటలు ఉండవు, ఎడముఖం పెడముఖం, వేరు బెడ్రూమ్స్ లో పడుకుంటా ఉంటారు. ఇక్కడికి వచ్చేమో చర్చికి వచ్చేటప్పుడు మాత్రం ఇలా స్టైల్ గా పట్టుకొని ఎంత దాంపత్యమో, ఎంత అన్యున్నత ఉందో వీళ్ళ దగ్గర. అబ్బా ఎంత జంట, ఎంత చూడచక్కని జంట అన్నట్టుగా మందిరానికి వచ్చేటప్పుడు మాత్రం భుజం మీద చేసుకొని ఇద్దరు కూడా వస్తారు. కానీ ఇంట్లో ఏం లేదు, సమాధానం లేదు. ఆ సమాధానం లేకుండా ఎంత ఆరాధన చేసినా కూడా అది దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడడు. మొట్టమొదటిగా మనలో ఏముండాలంటే సమాధానం. ఈ సమాధానం ఈ వ్యక్తిగత నడకను ఏం చేస్తుంది? మార్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండోది ఏంటో తెలుసా? ఈ సమాధానం ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ఐక్యత. 2 చేతులు కలిస్తే ఏమవుతుంది? ఎవరైనా చెప్తారు సింపుల్ గా, శబ్దం. ఈ రోజు ఆరాధన జరుగుతున్నప్పుడు ఏముండాలి? నీలో సంఘంలో ఏముండాలి? ఐక్యత ఉండాలి. ఐక్యత ఉన్న చోట ఏముంటుందంటే ప్రేమ అనేది ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఐక్యత లేకపోతే ఏముండదు? ప్రేమ ఉండదు. ప్రేమ లేకపోతే ఏముండదు? సహనం అనేది ఉండదు. ప్రతి చిన్నదానికి కూడా రొసరొసరొసలాడుతూ ఉంటారు. కోపం ఇప్పుడు కూడా దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని నుండి ఈ కోపం ఇది ఏం చేస్తుందంటే దూరం చేస్తుంది. రోజుకి సహనం ఉండాలి క్రైస్తవులకి. నీకు సహనం లేకపోతే ఇంకెవరు నేర్పించగలవు? నువ్వే కోపడితే, నువ్వే రొసరొసలాడితే ఇంకా అన్ని జనులు నువ్వు ఏం నేర్పించగలవని దేవుడు ఈ రోజు అడుగుతున్నాడు. మూడవదిగా దీర్ఘశాంతం. కొంతమందికి అస్సలు ఉండదు దీర్ఘశాంతం. అడావడి ప్రతి దానికి అడవడి, ప్రతి దానికి కంగారు, ప్రతి దానికి తొందరగా అయిపో. ఏటైపో ఆ తొందరపడితే, ఆ గర్వి చెందితే ఏమైపోతుంది తెలుసా? దేవుని కార్యాలు సరిగ్గా జరగవు. అన్నది దానికి కంగారే, అన్నిటికీ కంగారే. ఈరోజు ఈ కంగారులో అందరిలో కూడా ఏం చేస్తారంటే దేవుని రాజ్యానికి మనలో దీర్ఘశాంతం ఉండాలి, ఓపిక మనలో ఉండాలి. ఈ దీర్ఘశాంతము ఎప్పుడైతే నీలో ఉంటుందో నీ వ్యక్తిగత నడకను చూసి అనేక మంది నేర్చుకుంటారు. సంఘానికి నువ్వు ఏం నేర్పించుతున్నావు? ఏం నేర్పించగలవు? నువ్వే అడాబడిపోతే, కంగారు పడిపోతే ఇతరులు ఏమి కూడా. మూడోదిగా వినయం అనేది ఉండాలి. ఇంకో విషయం సాత్వికం. ఈ లక్షణాలు మనలో ఎప్పుడైతే ఉంటుందో విశ్వాసి గమ్యానికి చేర్చగలడు. విశ్వాసి ఆ గమ్యానికి చేరుకోగలడు. ఆ యొక్క డెస్టినేషన్ చేరుకోగలడు. ఆ గురి యొద్దకు చేరుకోగలడు. దేవుడిచ్చే ఆ బహుమానమును పొందుకోగలడు. అందుకే అంటున్నాడు, ఇదిగో మీరు సమాధానము అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నాడు. ఏముండాలంట? ప్రతిరోజు మనకి శ్రద్ధ ఉండాలి.
ప్రేమ చేత నొకరినొకడు సగించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘ శాంతము, సంపూర్ణ వినయముతో, సాత్వికముతో ఇంకా నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నానని ఎఫెసీ సంఘ విశ్వాసులతో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు యేసు ప్రభు వారు కూడా మిమ్మల్ని ఇదిగో సేవకునిగా చేతులు జోడించి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, సంగమా నీకేముండదు తెలుసా? సమాధానం ఉండాలి. సమాధానం ఉన్న చోట దేవుడు ఉంటాడు. సమాధానం ఉన్న చోటని దేవుని కార్యాలు జరుగుతాయి. ఈరోజు సమాధానం లేని చేతనే అనేక మంది వారి జీవితాల్లో కార్యాలను చూడలేకపోతున్నారు. ఈరోజు సేవకునిగా చేతులు జోడించి మేము అడుగుతున్నాను, దయచేసి మనము దేవుని రాకడకు అతి సమీపంలో ఉన్నాము. ఆయన రాబోతున్నాడు త్వరగా. అనేకమైన లేఖనాలలో రాయబడిన ప్రవచనాలు నెరవేరుతా ఉన్నాయి. ఈ రోజు నీ జీవితంలో నీకు ఏముండాలో తెలుసా? సమాధానము, ఐక్యత, ప్రేమ, సహనము, దీర్ఘశాంతము, వినయము, సాత్వికం, ఇవన్నీ కూడా నేను చేస్తాయంటే గమ్యానికి చేస్తాయి. కనుక ఈ ఉదయ కాలంలో దేవుడు నీతో రెండే విషయాలు మాట్లాడుతున్నాడు. ఒకటి సక్రియ యందు నడవాలి, రెండోది వ్యక్తిగత నడక నీకు ఉండాలి. ఈ రెండు విషయాలు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో అప్పుడే నీ గమ్యము సురక్షితంగా నువ్వు నడిపించగలవు, నువ్వు ముగించుకోగలవు. కనుక అటువంటి కృప పరిశుద్ధాత్మదేవ నాకు మరొకసారి ఇదిగో నీ లేఖనం ద్వారా నాతో మాట్లాడావు. నేను ఏం నేర్చుకుంటున్నానో, ఏం వింటున్నానో దాని ప్రకారం నా జీవితాన్ని నేను మార్చుకుంటానయ్యా అని ఒక చిన్న తీర్మానం తీసుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయుగాక. ఆమె అందరం కూడా తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. దేవుడు నీకు ఎంతో సమృద్ధినిచ్చాడు. ఈరోజు నీకు ఇచ్చిన సమృద్ధి విషయంలో నీ జీవన శైలిని, నీ కుటుంబాన్ని ఇంకా పెంచుకుంటూ పోవడం కాదు. కానీ ఇదిగో బైబిల్ గ్రంథంలో తబిత అనే సహోదరి ఏ విధంగా అయితే విధవరాండను, దిక్కు లేని వారికి తన చేతి పని ద్వారా ఆశ్రయంగా నిలబడ్డదు. ఒక మదర్ తెరీసా ఏ విధంగా అయితే ఫుట్పాత్ మీద ఉన్న ఆ కుష్ఠరోగులను, ఆ అణగారిన ప్రజలను ఆమె హక్కును చేర్చుకొని క్రీస్తు ప్రేమను చూపించినట్లుగా ఈరోజు సక్రియలోనైనా కనికరం కలిగిన మనస్సు నీకుందా? ప్రేమ అనే మనస్సు నీకుందా? దీర్ఘ శాంతమైన మనస్సు నీకుందా అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఈరోజు ఈ లోక సంబంధమైన ఎన్ని ఉన్నా కూడా ఇదిగో నీవు కనికరం కలిగిన మనస్సు లేకపోతే, నీలో ప్రేమ లేకపోతే ఇదిగో గణగణలాడు కంచుతో సమానమైన దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మన జీవితంలో సక్రియలు ఉండాలి. రెండవదిగా వ్యక్తిగత నడక మనకు అవసరం. అనేకులు మనల్ని చూస్తా ఉన్నారు, అనేకులు మనం గమనిస్తూ ఉన్నారు. ఈరోజు నీ ప్రవర్తన బట్టే అనేక మంది దేవుని దగ్గరికి రాగలరు. ఈరోజు ఈ 7 విషయాలు నీలో ఉన్నాయా? స్వభావ సిద్ధమైన ఈ సమాధానం, ఐక్యత, ప్రేమ, సహనము, దీర్ఘశాంతం, వినయం, సాత్వికం, ఇవన్నీ కూడా నిన్ను గమ్యానికి చేర్చగలవు. కనుక ఇటువంటి లక్షణాలు ప్రభువా ఇదిగో నీ పనుల నుంచి చేయబోతుండగా నన్ను పవిత్రపరిచేయ, నన్ను పరిశుద్ధపరిచేయ, నన్ను నీ రక్తంతో కడుగయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం కొరకు మన మధ్యలో ఇదిగో యోహాను గారు ప్రార్థన చేస్తూ ఉండగా అందరం కూడా మన మనసులో ప్రార్థన చేసుకుందాం. యోహాను గారు ప్రార్థన చేస్తుండగా అతను కూడా ఎక్కిద్దాం. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా వందనాలయ్యా. నిన్న నేడు యాగిస్తున్న తండ్రి ప్రభా, నాయన ప్రభా, గడిచిన వారం నుంచి ప్రభా, గడిచిన నెల నుంచి ప్రభా నీ రెక్కచాటు ప్రభా మమ్మల్ని సజీవంగా ఉంచి ప్రభా నాయన నీ సన్నిధిలో ప్రభా నాయన ప్రవేశపెట్టినది వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఎందరో మహానీయులు మహారాజులు ప్రభా నేను ఎందరో ఈరోజు నీ దినం చూడలేక ప్రభా నాయన కళాకారులు గడిచిపోతున్నారు. భగవానైతే ప్రభా నాయన నీ సన్నిధిలో ప్రభా ప్రవేశపెట్టి దీన్ని స్తుతించి గణపరిచి ఆనందింపజేసి భాగ్యం మాకు ఇచ్చినది వందనాలు తండ్రి ప్రభా నాయన. స్తోత్రం ప్రభా, ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలయ్యా ప్రభా నాయన. వందనాలు ప్రభా నాయన. ప్రభా పాడే పాటలో మీరు ఉన్నారు తండ్రి, స్తోత్రాలు ప్రభా నాయన. శుద్ధియాలలో ప్రభావ మీరు ఉన్నారు తండ్రి, నీకు వందనాలు ప్రభా. దావీదు సంఖ్యలో మీరు ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు
నాయన హృదయాలలో ప్రభా నాయన ఎంతమంది తండ్రిని ఆత్మ కొమ్మరించే ప్రభా వందనాలు ప్రభా ఆత్మ నిలబడిన వారి కదన్న ప్రభా మా అందరి ప్రభా నీ ఆత్మ కొమ్మరించండి అయ్యా ప్రభా పాపులైన పరిశుద్ధులైన నీ బిడ్డలైనయ్యా మా పాపాత్మ చేసి ప్రభా నీ పరిశుద్ధాత్మ మేము కొమ్మరించండి స్తోత్ర వందనాలయ్యా ప్రభా నాయన ప్రభా నాయన అలాగిన ప్రభాని దాచుతారుగా ప్రభా నాయన మంచి వర్తమానం అందించి ఉన్నారు ప్రభా నాయన ప్రభా మంచి స్వభావం కలిగి మనసు కావాలి ప్రభా నాయన మంచి ప్రభా నీదైన నాయన ప్రభా మనసు కావాలి తండ్రి స్తోత్రం ప్రభా నాయన మేము ప్రభా క్రైస్తవులై ప్రభా దానిని ఎంతో మా నడక చూసి ప్రభా మా ప్రవర్తన చూసి ప్రభా ఎంతో మార్చే మనసు మాకు అందరికీ దయచేయాలి ప్రభా అలాగే నీ ద్వారంగా చాలా విషయాలు చెప్పి ఉన్నాడు ప్రభా అలాగే ప్రభా నేను ద్వారం దీవించండి ఆస్వాదించారు ప్రభా ఈ దాతరా ప్రభా కుటుంబాన్ని దీవించండి ప్రభా ఇచ్చింది ప్రభా కుమారుని ప్రభా దీవించండి ఆస్వాదించి వరి మొక్కలు పెంచండి ప్రభా చదువులో ప్రభా మీరే మంచి జ్ఞానం ఇవ్వడండి ఆ భార్యను దీవించండి ప్రభా తల్లి కూడా దీవించండి ప్రభా అలాగే నానాటికి ప్రభా ఇంకా ప్రభా నాయన రోజు మన రోజైన మమ్మ చెప్పి భాగ్యం పడ దయచేయండి ప్రభా నేను మంచి మనసు దయచేయండి తండ్రి స్తోత్రము ప్రభా అలాగే వచ్చిన బిడ్డలు ప్రభా ఎంతమంది బిడ్డలు వచ్చి ఉన్నారు చేసి ప్రభా ఏ అక్కలతో వచ్చారో ఏ బాధతో వచ్చారో ఏ అవసరాలతో వచ్చారు ప్రభా ప్రతి బిడ్డని అక్కడ తీర్చండి ఆపదలు తీర్చండి ప్రభా ఎంతమంది ప్రభా రోగులై ఉన్నారు ప్రభా అని తెలుసు ప్రభా నాయన పేరు ప్రభా రోగాలు ముట్టండి ప్రభా నాయన ముట్టండి ప్రభా నాయన ప్రభా నాయన మేము ప్రభా ప్రార్థన చేయగలం ప్రభా మేమేం చేయను ప్రభా కార్యం చేసేవాడు మీరే తండ్రి ప్రభా ప్రతి బిడ్డ రోగాలను ముట్టండి స్వస్థపరచండి ప్రభా నాయన ప్రభా పాటలు పాడిన బిడ్డలు ఉన్నారు ప్రభా ఇంకా ప్రభా నాయన పాటలు పాడి ప్రభాని స్తుతించి నీలో ప్రభా నాయన నీ భాగ్యం పొందే బిడ్డగా తయారు చేయండి తండ్రి ప్రభా ఇంకా నూతనంగా ప్రభా నాయన నేను వచ్చిన బిడ్డలు కూడా ఉన్నారు ప్రభా బిడ్డలు కూడా దీవించండి ఆస్వాదించండి వాయిద్యాలు బిడ్డలు కూడా దీవించండి ఆస్వాదించండి గర్భించేందుకు ప్రభా సుఖమైన ప్రసవ ఇచ్చేయండి ప్రభా నాయన ఎవరి బిడ్డ ప్రభా నానాటికి ప్రభా నాయన ప్రభా మంచి ప్రభా నాయన జోడి తీసుకొచ్చి మీరే ప్రభా ముందు నడిపించండి అలా ప్రభా నాయన యుద్ధుల్ని కలసేది నడిపించండి ప్రభా తండ్రి ప్రభా ఈ ప్రియమైన ఎండలుగా ఉన్న ప్రభా అల్లాడిపోతున్న ప్రభా ప్రజల ప్రభా మీరే ప్రభా నాయన ప్రభా ఆకాశానికి ఆజ్ఞాపించి ప్రభా నాయన మాకు సలదానం దయచేయండి ప్రభా నాయన వందనాలు ప్రభా స్తోత్రాలు అలాగే ప్రభా వచ్చిన బిడ్డలన్నీ ప్రభా పేరు దీవించండి ప్రభా అలాగే ప్రభా శ్యామ్ ప్రభా పెళ్లి ప్రభా త్వరలో మా ముందు ఉన్నది ప్రభా 17వ తారీఖు పెళ్లి ప్రభా నాయన ప్రభా నిశ్చితార్థ ప్రభా నాయన 10వ తారీఖు మీరే ప్రభావం నడిపించండి ప్రభా బిడ్డ ప్రభా వాతావరణంలో ప్రభా మీరు ఉండండి ఆ రాకపోకలో మీరు ఉండండి 2 కుటుంబాల్లో ప్రభా ఏక మనసు ఏకత దయచేయండి ప్రభా నాయన దూరదేశంలో ఉన్న ప్రభా నా బిడ్డలు ఉన్నారు తండ్రి ప్రభా శాంతి సురేష్ బాబు జాన్ బాబు జాయ్ బాబు ప్రభా ఆ బిడ్డ రాకపోకల్లో ప్రభా మీరు ఉన్నాడు ప్రభా నీ ప్రభావం నీ రోజు ప్రభా ఎల్లప్పుడూ స్తుతించి కనపడితే బిడ్డగా తయారు చేయండి ప్రభా స్తోత్రం ప్రభా అలాగే ప్రభా ప్రదీప్ ప్రభా దివ్య హాస్పిటల్ తండ్రి వందనాలు హాస్పిటల్ ప్రభా నాయన పరివారం దీవించండి రోగుల నుండి స్వస్థపరచండి ప్రభా అలా ప్రభా నాయన ప్రదీప్ పిల్లల్ని ప్రభా 10 భార్య ప్రభా రాకపోకలు మీరు తోడున్నాడు ప్రభా మీరే ముందుండి నడిపించండి ఎనకుంటే మీరే నడిపించండి తండ్రి వందనాలు ప్రభా అలాగే ప్రభా నాకు ప్రభా నా ఆరోగ్య బలం దయచేయండి నా భార్య ప్రభా మంచి ప్రభా నాయన ప్రార్థన శక్తి ప్రభా మీరే ముందు నడిపించండి ప్రభా మా ఇద్దరు ప్రభా నాయన మంచి ఆరోగ్య బలం దయచేసి ప్రభా నీ సందులో ఎల్లప్పుడూ ప్రభా పోరాడే బిడ్డగా తయారు చేయండి ప్రభా అలాగే ప్రభా ప్రసన్న ప్రభా భార్యను బట్టి దీవించండి ప్రభా మంచి జ్ఞానం తెచ్చేయండి ప్రభా ఇంకో నీళ్ళ ప్రభా ముందు నడిచే భాగ్య బిడ్డకి ప్రభా నేర్పించండి తండ్రి వందనాలు అలాగే ప్రభా ఎంతమంది బిడ్డలు వచ్చి ఉన్నారో ఏ అవసరాలతో వచ్చారు ప్రభా అవసరాలు తీర్చండి ప్రభా అలాగే వచ్చిన బిడ్డలందరినీ ప్రభా పేరు దీవించి ఆశ్రయం పంపించండి తండ్రి వందనాలు నాన్న రాకడ ఆశ్రయితే ప్రభా ప్రభా చాలా మంది బిడ్డలు రాలేదన్న ప్రభా ఆ బిడ్డలతో ప్రభా మీరు కలిసి ప్రభా ఆనంద భాగంగా ఇచ్చేయండి అలాగే ప్రభా మా ముందు ప్రభా నాయన నీ మాంసము నీ రక్తము మా ముందు ప్రభా నాయన ప్రభా మేము నీ మాంసాన్ని మేము తిని ప్రభా నీ రక్తాన్ని మేము తాగుతుండగా ప్రభా మాలో చెడు మాంసాన్ని తీసేది ప్రభా మంచి మాంసాన్ని దయచేయండి మా చెడు రక్తం తీసి ప్రభా నాయన మీరు మంచి రక్తం దయచేయండి మాలో తప్పులు పొరపాటు క్షమించండి ప్రభా మా హృదయాలను ప్రభా శుద్ధి చేసుకుంటే భాగ్యం మాకు దయచేయండి అయ్యా నేను అద్భుతమైన ప్రభా నైనా తెలుసున్న ప్రభా మమ్మల్ని క్షమించి ప్రభా నీ రక్తంలోని నీ మాంసంలోని ప్రభా హస్తం ప్రభా నేను పెట్టే భాగ్యం మాకు దయచేయండి ప్రభా అలాగే అల్పుడైన వీరునైనా పాపైన నా ప్రార్థన జీవన భద్రపక్షంగా మరి సమాధానం దయచేయమని యేసునామములో తండ్రి ఆమేన్. ప్రార్థించిన 4 ప్రత్యేక వందనాలు. అలాగే కళ్ళు మూసుకున్నట్లయితే బాప్తిసం తీసుకున్న